చూసి నడవలేవా? నా కాలు తొక్కుంటూ నడుస్తున్నా. సారీ మేడం. అరే ఏంటి సారీ? ఎయిర్ హోస్టెస్ కాళ్ళు తొక్కితే టీ కాఫీలు మీకు ఎవరిస్తారు? అయితే నువ్వు అరెస్ట్ చేసా? ఏ ఉండకూడదా ఏంటి? అబ్బాయి లేదు లేదు, మీరు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ. మీరు నన్ను అండర్ ఎస్టిమేట్ వేయకండి. మీరు టీ తాగుతారా? ముందు మనం కూర్చుందాం, ఆ తర్వాతే కాఫీ తాగుతాం. అర్థమైందా? మీరు మా గెస్ట్ కదా, మిమ్మల్ని ఎందుకు అనుమానిస్తాం? సార్ మీకోసం నేను బటర్ కచోరీ తీసుకొచ్చాను. ఓ థాంక్యూ. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చొస్తాను. కారం చట్నీ కూడా ఉంది. నమస్తే. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేంత వరకు మీరు దయచేసి సీట్ బెల్ట్స్ వేసుకోండి. వాష్రూమ్ కి వెళ్ళాలి. సీట్ బెల్ట్స్ తీయండి అని చెప్పేంత వరకు నువ్వు కంట్రోల్ చేసుకో. సారీ, ఇదిగోండి మీ అబ్బాయి. అరే, వచ్చి కూర్చో. నేను వాష్రూమ్ కి వెళ్ళాలి. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. టర్బులెన్సే. ఏమైంది? భూకంపం వచ్చిందా ఏంటి? ప్లేన్ లో భూకంపం రాదు. అర్థమైందా? దయచేసి మీ సీట్ బెల్ట్స్ ని వేసుకోండి. మేడం ఇన్ని ఎక్కువ టర్బులెన్సా? ఇప్పుడు ఇవిడ చెప్తున్నారు భయపడడానికి ఎటువంటి అవకాశం లేదు అంటున్నారు. అనుమానమా? ఇప్పుడు ఖచ్చితంగా భయపడాలి. ఎందుకంటే కచోరీ తిన్న ఇద్దరు పైలట్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి పడిపోయి ఉన్నారు. ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ప్లేన్ తానంతటికి అదే వెళ్తోంది. ప్లేన్ డ్రైవ్ చేయడం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లేన్ ఏమైనా గాలిపటమా? దాన్ని ఎగరవేయడానికి. ఆ సంగతి మేము చూసుకుంటాం. ఎలా అమ్మా? ఒకసారి ట్రై చేసి చూద్దాం. పదండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ప్లేన్ ని డ్రైవ్ చేశారా? ఒకసారి ఇలాగే ట్రై చేసాము, కానీ వెళ్ళి గుద్దేశాము. ఆ, దేవుడా, ఎలాగైనా నువ్వే కాపాడాలి. అని నువ్వేం చేస్తున్నావు? ఆ లివర్ ని ముందుకిన్నట్టు. సరే. ఎదురుకుండా కొంటుంది. అర్థమైందా? చూడండి, నేను అమెరికా తిరిగి రాలేను. నేను రేడియోలో మాట్లాడతాను. ఓ, నువ్వు రేడియోలో మాట్లాడతావా? మాకది వినిపిస్తుంది. అరే, నేను ఈ రేడియో ద్వారా కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడతాను. జరుగు. వెళ్ళిపోమని లేదు, కాస్త జరగమని చెప్పాను.
హలో కంట్రోల్ రూమ్, నేను ఫ్లైట్ నెంబర్ 340 నుండి సంకటాదేవిని మాట్లాడుతున్నాను. మేము పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం. ఇద్దరు పైలట్స్ కి ఫుడ్ పాయిజన్ అయ్యి పడిపోయి ఉన్నారు. అది ఎలా జరిగింది? అరే, ఇప్పుడు స్టోరీ అంతా మొదటి నుంచి చెప్పాలా? ముందు మేము ల్యాండ్ అవడానికి పక్కనే ఏదైనా ఎయిర్పోర్ట్ ఉందేమో చెప్పండి. మీరు మరో దేశం బోర్డర్ దాటి వెళ్ళిపోయారు. ఏంటి, మేము వేరే దేశపు సరిహద్దుల్లోకి వెళ్ళామా? ఇది ఫైటర్ ప్లేన్ అబ్బా. మేము ప్లేన్ నడపడంలో బిజీగా ఉన్నాము. వాళ్ళతో తర్వాత ఫైట్ చేస్తామని చెప్పు. వాళ్ళు అటాక్ చేస్తున్నారు యో. ఓరి భగవంతుడా, మన ప్లేన్ ఇప్పుడు హిట్ అయింది. హిట్ కాదు, సూపర్ హిట్ అయిపోయింది. చూడు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇటాచి అంటే బాంబు వేశారని అర్థం. అనుమానమా? అరే, 2 ఇంజిన్లో ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. ఒక ఇంజిన్ ఉంది కదా, మేము అన్నిటినీ ఒక ఇంజిన్ తోనే నడుపుతాము. ప్లేన్ ఒక వైపుకు వెళ్తోంది, అందరూ జాగ్రత్తగా పట్టుకోండి. అరే ఇది ప్లేన్ అయ్యా, గాలిపడం కాదు, దారం కట్టి పైకి ఎగరవేయటానికి. తన బ్రెయిన్ మొదటి నుంచే లేదా, లేక ఇప్పుడేమైనా తగ్గిందా? సంకటాదేవి, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళని కిందకి దింపేయండి. అరే, పైకి ఎగిరే ట్రైన్ నుండి ఎలా కిందకు పడేయమంటావు? ఓరి భగవంతుడా, ఏంటిది అంతా నాశనం అయిపోయింది. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను కిందకి దించండి. డాంకీ, నువ్వే దాన్ని పట్టుకున్నావు, వదిలేయ్ దాన్ని. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చిన్న పక్షి ఏదో ఏరోప్లేన్ కి ఢీ కొన్నట్టుంది. చిన్న పక్షి గుద్దేందువల్ల ప్లేనే ఆడుతుందా ఏంటి? అరే తెలివి తక్కువడా, ఫ్యాన్ కి ఢీ కొన్నట్టుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. అని మనం అక్కడ ల్యాండ్ చేద్దాం. నీకేమైనా మతిపోయిందా? ఈ చిన్న ప్లేస్ లో ల్యాండింగ్ చేయడం వీలవుతుందా? వేరే మార్గం లేదు. ఇలా చేయకపోతే ప్లేన్ క్రాష్ అయిపోతుంది. మనం ఛాన్స్ తీసుకోవాలి, అర్థమైందా? అని రెడీ.
మా అందరిని కాపాడారు. నేను అనవసరంగా భయపడ్డాను. నిజంగా మీరందరూ చాలా గ్రేట్ హీరోస్.